గుంటూరు జిల్లా గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామందిరంలో గత 3 రోజులుగా జరుగుతున్న నారా చంద్రబాబు నాటకోత్సవం 2025 రెండవ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, అభినయ మరియు ఠాకూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నాటకోత్సవంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, కళా పరిషత్ అధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభినయ జీవన సాఫల్య పురస్కారం 2025 గ్రహీత నూతలపాటి సాంబయ్యని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నాటిక పోటీల్లో పాల్గొన్న కళాకారులను కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సత్కరించి అభినందించారు. నారా చంద్రబాబు నాయుడు నాటకోత్సవం 2వ వార్షికోత్సవానికి ముగింపు సభకి అధ్యక్షత వహించిన శ్రీ గద్దెల శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సుదీర్ఘ నాటక అనుభవం, నాటక పరిషత్తుని పనిచేసిన అనుభవం, గుణ నిర్ణేతగా వ్యవహరించిన అనుభవం, సుదీర్ఘ అనుభవంతో ఇవాళ ఇక్కడ సత్కారం అందుకున్న పెద్దలు నూతలపాటి సాంబయ్య గారికి, మిత్రులు గుణ నిర్ణేత పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు మానాపురం సత్యనారాయణ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అభినయ శ్రీనివాస్ గారికి చేదోడు అడుగుగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీమతి లక్ష్మి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా 75 నాటకోత్సవాలు పూర్తి చేసి 100 వైపు పరిగెడుతున్న అభినయ శ్రీనివాస్ గారికి, అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాభిమానులకు, కళా పోషకులకు, కళారాధకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ ఇద్దరు శ్రీనివాస్ గారు, ఇద్దరు ఇంటి పేరుని మార్చుకొని, ఒకరు గజల శ్రీనివాస్గా, మరొకరు అభినయ శ్రీనివాస్గా వ్యవహరించడం అనేది చాలా సంతోషం. అందున ఒక కళకి ప్రతిరూపంగా నిలిచిన గజల శ్రీనివాస్ గారు అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నా. మరి చిరకాలంగా వారు గజల శ్రీనివాస్ గారు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్నటి సభకి అభినయ శ్రీనివాస్ గారితో పాటు లక్ష్మి గారు కూడా మా పరిషత్ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ రోజు కూడా వారి ప్రసంగం చాలా చక్కటి ప్రసంగం వారు అక్కడ ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కావ్యేషు నాటకం రమ్యమని చెప్పేదానికి వాళ్ళ సవివరమైన వివరణ పెద్దలు సాంబయ్య గారు ఇచ్చారు. సర్వకళల సమాహారం నాటకం అనేది వారు చెప్పడం జరిగింది. ఇవాళ అటువంటి అత్యుత్తమమైన కార్యక్రమానికి ఒక సాహితీ రూపం, కళారూపానికి ఆదరణ కౌరవుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో సినిమాల తర్వాత టీవీలు, ఇప్పుడు ఓటీటీలు, ఇటువంటి మారుతున్న సమాజంతో పాటు మారుతున్న వ్యవస్థలు ఇవాళ నాటక రంగాన్ని కొంత నిర్వీర్యం చేస్తున్నా, ఇవాళ నాటక పరిషత్తుల అండతో ఇవాళ ఇంకా సజీవంగా నాటకం ఉంది అనేది నిర్వివాదాసం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఇవాటికి నాటకాన్ని ఆదరిస్తూ ఉన్నారు. అశేషమైన ప్రేక్షకులు ఉండి పెద్ద ఎత్తున నాటకాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో అనాదరణకు గురవుతూ ఉంది. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కళలను ఆరాధించాల్సిన అవసరం ఉంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అనేక కళలను మనం పోషిస్తూ ఉన్నాం. 64 కళలుగా మనకు చెప్పారు. అవన్నింటినీ మేళవించి వాళ్ళ నాటకాన్ని మనం ప్రదర్శించే పరిణామంలో ఈ నాటకాన్ని ఆదరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన కళలను కూడా ఆదరించడం ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకోవాల్సిన, పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మనం భారతీయులు అనేక మంది విదేశీ సంస్కృతి పట్ల మోజు చూపిస్తున్న పరిస్థితుల్లో అనేక దేశాల నుంచి ఇవాళ భారతీయ సంస్కృతి పట్ల మొగ్గు చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తాము.
అందుకోసం ఇవాళ భారత ప్రధాని గారు కూడా స్వదేశీ ఉద్యమాన్ని, ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతో స్వదేశీ ఉద్యమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కళలను ఆరాధనగా చేసుకుని స్వాతంత్ర సమరంలో బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే స్వాతంత్ర సమరంలో గణేశోత్సవాల పేరుతో భారతీయ సమైక్యతను, స్వాతంత్రాన్ని సముపార్జించుకోవాల్సిన అవసరాన్ని ఆ విధంగా చాటి చెప్తూ కార్యక్రమాలు నిర్వహిస్తే దాన్ని ఆలంబనగా తీసుకుని ఇవాళ స్వదేశీ కార్యక్రమాన్ని ప్రజలకి చొప్పించడం కోసం ప్రధానమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన పట్ల ఉంది. ఇవాళ మనకి ప్రాచీన కళలైన అనేక కళల్ని మనం పునర్జీవింపజేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. దాంట్లో ప్రధానమైనది నాటక రంగం. ఇవాళ నాటక రంగం ఈ విధంగా కళా పరిషత్తులకు మాత్రమే పరిమితం కాకూడదు. ఒక నాటకం ప్రదర్శిస్తున్నారు అంటే అనేక దేశాల్లో టికెట్ కొని ఇవాళ నాటకాన్ని చూసే పరిస్థితి అనేక దేశాల్లో ఉంది. అటువంటి పరిస్థితి ఇవాళ మన భారతదేశంలో కూడా రావాలి. ముఖ్యంగా అభినయ్ శ్రీనివాస్ గారు లాంటి వాడిని చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ సాంబయ్య గారు చెప్పినట్టుగా ఒక సంవత్సరానికి ఒకసారి కళా పరిషత్ నిర్వహించడానికి మాకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఇటు ఆర్థిక వనరులే సమకూర్చుకోవడమే కాదు, అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం కానీ, టీములను ఆహ్వానించడం కానీ, ప్రదర్శనలు ఏర్పాటుతో పరిశీలించే విధంగా చేసి తప్పనిసరిగా రాయితీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా గతంలో రైల్వేలో ఈ పరిషత్తులు నిర్వహణ కోసం కానీ, పరిషత్తుల్లో పాల్గొనడానికి వెళ్ళే కళాకారులకి 25% రాయితీ ఉండేది. కరోనా దగ్గర నుంచి ఆ రాయితీని తీసివేయడం జరిగిందనేది మానాపురం సత్యనారాయణ గారు చెప్పారు. వారికి ఆ విషయాలు పూర్వపరాలన్నీ నాకు లిఖితపూర్వకంగా ఇమ్మని కోరా. 4-5 ఎంపీల చేత తప్పనిసరిగా రైల్వే మంత్రిత్వ శాఖకి ఒక లేఖ ద్వారా విషయాన్ని విస్తృతపరిచి తప్పనిసరిగా రాయితీ పునరుద్ధరణ కోసం కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి గత 5 సంవత్సరాలుగా నాటక రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించడం కూడా జరిగింది. మరలా ఇప్పుడు నంది నాటకోత్సవాలు నిర్వహించాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వానికి కలిగింది. ఎక్కడ నిర్వహించాలనే దానిపైన కొంత సందిగ్ధత కూడా నెలకొంది. తప్పనిసరిగా నంది నాటకోత్సవాలని ప్రారంభించి మరలా నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురావడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉగాది పురస్కారాలు కూడా గత 5 సంవత్సరాలుగా ఉగాది పురస్కారం లేని పరిస్థితిని మనం చూసాం. అటువంటిది గత సంవత్సరం ఈ ఉగాది పురస్కారాన్ని పునరుద్ధరించి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలను ఇవ్వడం ద్వారా కళాకారుల్ని, కళాభిమానుల్ని, సాహితీవేత్తల్ని, వివిధ రంగాలకు చెందిన కళాకారుల్ని ప్రోత్సహించడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక మహానటుడు, మహా కళాకారుడు స్థాపించిన పార్టీ అది. అదేవిధంగా ఇవాళ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సహజంగా వారు కళాకారులు. అటువంటి వ్యక్తుల చేతుల మీదుగా ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా కళాకారులకి తగిన చేయూతనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పరిషత్తులకు సంబంధించి కానీ, కళాకారులకు సంబంధించిన కానీ విషయాల్లో ప్రభుత్వం తరఫు నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో నా వంతు పాత్ర నేను తప్పనిసరిగా పోషిస్తాను, ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సద్భాగ్యాన్ని ప్రసాదించిన అభినయ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గజల్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.